మిత్రులారా, ఈరోజు ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం మేము సముద్ర తీరానికి రావటం. ఇక్కడి నుంచి ఆ అగాధపు జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్లే మనకు కూడా ఎన్నో రకాల కష్టాలు బాధలు ఉంటాయి. ఆ కష్టాల వెనకాల బాధల వెనక మనకు మంచి జరుగుతుందనే కాన్సెప్ట్తోనే ఈ వీడియో. ఎందుకంటే ఒకటి మాత్రం వాస్తవం, నేను నిజ జీవితంలో నేర్చుకున్నది మంచి చెడు. ఇక్కడ చూడండి, 2 గుర్రాలు ఉన్నాయి. ఈ గుర్రాలని మీకు ఏదే రకంగా ఏదో చెప్పాలని కాదు, తెలుపు దేనికైనా స్వచ్ఛతకు, నాణ్యతకు, మంచితనానికి మారు పేరు. అలాగనే నలుపు అంటే గుర్రాన్ని నేను వేరే రకంగా ఏదో కించపరచాలని కాదు, మామూలుగా ఎక్కడైనా సరే నలుపు అనగానే అది దుర్మార్గానికి, చెడుకు, ప్రతి దానికి చెడు చిహ్నంగా మనము భావిస్తాము. అయితే ఈరోజు అతి మంచితనం ఎవరికి ఉన్నా కూడా చివరికి నష్టపోయేది అతి మంచితనం చూపేవారే అనే విషయాన్ని పవర్ కోటేశ్వరరావుగా నేను నిజ జీవితంలో ఎన్నో రకాలుగా అనుభవించాను, చూశాను. అయితే ఈరోజు ఈ యొక్క సముద్రం దగ్గర వచ్చి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, సముద్రంలో ఎలలు ఏ విధంగా ఎగిసెగిసి పడ్డా కూడా చివరికి ఆ యొక్క అంచు దాటకుండా మళ్ళీ లోననే ఏ విధంగా లీనమవుతున్నాయో అదే విధంగా పవర్ కోటేశ్వరరావుగా నేను నా నిజ జీవితంలో ఎన్నో రకాల ఒడుదుడుగులు, ఎందరో నమ్మిన వాళ్ళు మోసం చేశారు, నమ్మకస్తులు నన్ను నిండా ముంచారు. నాకు మనశ్శాంతి లేకుండా ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా సముద్రంలో అలలు ఏ విధంగా ఒడ్డు దాటకుండా మళ్ళీ వెనక్కి పోతున్నాయో, అంటే హద్దు దాటకుండా ఉంటాయో, అదేవిధంగా నాలో ఉన్నటువంటి కష్టాన్ని, బాధలని, నాలో ఉన్న చికాకు సరే నేను ఒక్కడే అనుభవించాను. కానీ నాతో పాటు నాకున్నటువంటి కష్టాల్లో, బాధల్లో ఏది ఉన్నా కూడా ఇతరులని ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా, హాని చేయకుండా, నేను కష్టపడుతున్నట్టు కూడా వేరే వాడి దృష్టికి పోకుండా జీవిస్తున్న వ్యక్తిని. అయితే ఈ మధ్య నాకు రకరకాలుగా నన్ను, అంటే పొలం దగ్గర పోతే ఒక అతను ఒక రకంగా, ఇంకొక దగ్గర ఇంకొక అతనుగా, వాస్తవంగా నేను అందరూ ఒకటి నమ్ముతాను, మనము కష్టపడి ఇష్టపడి పనిచేసి సంపాదించిన 10 రూపాయలే మనకు దక్కుతాయి. కానీ ఎవరికైనా సరే ముంచి, నమ్మించి లేదా మాయ మాటలు చెప్పి దోచుకున్న పైసలు అవి పాము కాటుతో సమానం. కాబట్టి అట్లాంటి గినిగా మనం ఎక్కడైనా నిస్వార్థంగా, దుర్బుద్ధితో, దురాశతో ఎవరికైనా మోసం చేసి సంపాదిస్తే తప్పకుండా కర్మఫలం అనుభవిస్తాం. ఆ కర్మఫలంలో మనం అన్ని రకాలుగా బాధలు భరించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క మానవులారా, నేను నా నిజ జీవితంలో నమ్మిన వాళ్ళని నమ్మి మోసపోయిన జీవిని. కాకపోతే సినిమా పాటల్లో ఎన్నో రకాలు ఉంటాయి. ఈ నాగులు తిరిగే కోనలో, అంటే విషంతో తిరిగే మనుషుల మధ్యన, కల్మాసంతో తిరిగే మనుషుల మధ్యన, కపటంతో తిరిగే మనుషుల మధ్యన నీతి నిజాయితీ పనికి రాదు. అదేవిధంగా కత్తిని విసిరేవాడికి ఆ కత్తితోనే సమాధానం చెప్పాలి. అయితే పవర్ కోటేశ్వరరావుగా నేను కొందరి అంతు చూశాను, విజయం సాధించాను. నేను చేసిన నా యొక్క నిజాయితీకి అర్థం చేసుకోకుండా ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని తాట తీశాను. వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క భవిష్యత్తుని కూడా ప్రశ్నార్థకంగా అయ్యేటట్టు చేశాను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నేను కావాలని ఎవరికి మోసం చేసినట్టు కానీ, ఎవరికి దగా చేసినట్టు కానీ, నమ్మించి మోసం చేయడం కానీ, లేదా నమ్మించి ఎక్కడైనా మోసం చేసినట్టు ఉంటే ఈ స్థాయికి రాను. కాబట్టి దేవుని లీలలు మన మీద ఉంటాయి అనే వాస్తవాన్ని నమ్మిన పవర్ కోటేశ్వరరావు. కాకపోతే మీరు కూడా ఆలోచించండి, అతి మంచితనం వల్ల నష్టపోయినది ఎవరు? శ్రీరామచంద్రుడు. ఆయన దగ్గర మంచితనం లేకపోతే అడవుల పాలు అయ్యేవాడు కాదు. హాయిగా ఆయన కూడా ఎదురుబడి ఆయనే రాజ్యం వేలేవాడు. కానీ అప్పుడు తాత్కాలికంగా శ్రీరాముడు రాజ్యం వేలినా కూడా ఇప్పుడు ప్రతి గ్రామాల్లో, ప్రతి ఊళ్ళో మన రామాలయాలు, ఆ రాముని గాథలు వింటున్నాం. అంటే మంచితనంగా ఉండేవాడికి తాత్కాలికంగా మనం మబ్బులు వస్తే సూర్యుని వెలుతురుని ఎలా కమ్మేస్తాయో అలా ఉంటాయి. కానీ శాశ్వతంగా నీతి, నిజాయితీ, నియమాలు కట్టుబడే వాడికి జీవితాంతం మంచి జరుగుతుంది వాస్తవాన్ని నమ్మాను. మహాభారతం చూసుకున్నా, రామాయణం అంటే ఏది చూసుకున్నా కూడా ఒకవేళ మన ధర్మరాజు కానీ, పాండవులు కానీ ఇరుగుబాటు అంటే నిజాయితీని పక్కన పెడేస్తే వాళ్ళు అడవుల పాలు పోయే ఛాన్సే లేదు. కానీ మేము
ఒక ధర్మాన్ని కట్టుబడి ఉన్నాము, న్యాయాన్ని కట్టుబడి ఉన్నాము అనే వాస్తవాన్ని వాళ్ళ అంతరాత్మలో పరిశీలించుకొని న్యాయాన్ని ధర్మాన్ని కాపాడటానికి అడవుల పాలై వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని కష్టాన్ని అనుభవించారు. కాబట్టి మనము అందరం రామాయణంలోని మంచితనాన్ని అదేవిధంగా రామాయణంలో జరిగిన కథనాన్ని మన నిజ జీవితంతో పోల్చుకుంటాం. శ్రీరాముని యొక్క జీవిత చరిత్ర ఇవాళ మేము కూడా ఒక మన ముస్లిం సహోదరి ఆమె కూడా ఆయన గొప్పతనాన్ని వర్ణించి చెప్పింది. కాబట్టి కదా రాముడు అంటే చాలా గొప్ప మహాపురుషుడు. ఆయన గురించి ఎన్నో కథలుండి ఒక స్త్రీని గౌరవించటంలో తన తర్వాతే ఎవరైనా సరే అలాంటి మహాపురుషుణ్ణి మనం కాళ్ళతో తొక్కటం నాకు చాలా బాధేస్తుంది. అన్ని ఆత్మలకు పరమాత్ముడు ఒక్కడే, మా శరీరానికి రూపం ఉండేది. నేను చెప్తాను జై శ్రీరామ్ అని నేను చెప్తాను. మర్యాద పురుషోత్తముడు ప్రళయం దాకా తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలా, భార్యతో ఏ విధంగా అలా. అదేవిధంగా రామరాజ్యం అంటే రామరాజ్యంలో కుక్క కూడా ఆకలితో ఉండదు. రామరాజ్యంలో ఇళ్లకు తలుపులు వేయరు, మహిళలకు పూర్తి రక్షణ, తప్పు చేసేవాడే ఉండడు. దాన్ని రామరాజ్యం అంటారు. శ్రీరామచంద్రుడు కేవలం హిందువులకే కాదు, వాళ్ళ పేటెంట్ కాదు. శ్రీరామచంద్రుడు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరాధించదగ్గ వ్యక్తి అతను. అదేవిధంగా ఎవరైతే పరమశివుడు దేవాది దేవుడు అంటారు, శివుడికి దేవాది దేవుడు అంటారు. రాక్షసులకు విధంగా దేవుళ్ళకు యుద్ధం జరిగినప్పుడు రాక్షసుల వైపు అమృతము, అదేవిధంగా దేవుళ్ళ వైపు విషం వచ్చినప్పుడు ఆ విషాన్ని అతను తాగేసి రాక్షసులను సంహరించి అమృతాన్ని దేవుళ్ళకి ఇచ్చినాడు. కాబట్టి అతనికి దేవుళ్ళకు దేవుడు దేవాది దేవుడు అంటారు. మంచితనం ఉంటే ఎప్పుడైనా సరే తాత్కాలికంగా మనకు ఇబ్బందులు పాలవుతాం, కానీ శాశ్వతంగా మాత్రం మనము ప్రజల జీవితాల్లో ఉండిపోతామనే వాస్తవాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో మిత్రులారా, దయచేసి ఈ వీడియో వల్ల మీకు ఏ విధమైన అభిప్రాయం కలిగిందో తప్పకుండా మీ కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్న మీ మిత్రుడు పవర్ కోటేశ్వరరావు. అందరికీ మరొక్కసారి నమస్కారం.